నమస్తే. క్వార్టర్ ఫైనల్ లాంటి ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఏప్రిల్ 9న 3 రాష్ట్రాల్లో, ఏప్రిల్ 23 తమిళనాడులో, ఏప్రిల్ 23 అండ్ 29 2 ఫేజెస్లో 2 ఫేజెస్లో పశ్చిమ బెంగాల్లో మొత్తం 4 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఒక రకంగా ఇది ఒక క్వార్టర్ ఫైనల్ లాంటి ఎలక్షన్ కింద మనం చెప్పొచ్చు. సో ఇక్కడ ప్రధానంగా అన్ని నియోజకవర్గాలు, ఈ 5 రాష్ట్రాలని కలుపుకొని మనం అన్ని నియోజకవర్గాలను కనుక లెక్కగడితే దాదాపు 824 నియోజకవర్గాల ఎలక్షన్స్ జరుగుతున్నాయి. 17 కోట్ల మంది ఈ ఓటింగ్లో పాల్గొనబోతున్నారు, ఓటర్లు ఉన్నారు ఇక్కడ. సో 2 లక్షల పైన పోలింగ్ స్టేషన్స్లో ఈ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ప్రధానంగా ఏ రాష్ట్రాలు అన్నీ కూడా పెద్ద రాష్ట్రాలే, తెలంగాణ కంటే పెద్ద రాష్ట్రాలే. ఒక పాండిచ్చేరిలో మాత్రమే కేవలం 30 స్థానాలు ఉన్నాయి. అస్సాంలో కూడా 126 స్థానాలు ఉన్నాయి. కేరళలో 140 స్థానాలు ఉన్నాయి. తమిళనాడులో 234 స్థానాలు ఉన్నాయి. అండ్ పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్లో 294 స్థానాలు ఉన్నాయి. సో చాలా పెద్ద రాష్ట్రాలు ఇవి. ఈ రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల్లో పాగా వేయడానికి ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్, ఎన్డీఏ అండ్ ఇండియా కూటముల తరపున బరిలోకి దిగుతున్నారు. సో ఈ ఎలక్షన్ని అందరూ క్వార్టర్ ఫైనల్ లాగా చూస్తున్నారు. సో చాలా బిగ్ ఎలక్షన్ ఇది. ఈ 5 రాష్ట్రాల్లో గెలవడానికి అన్ని పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో అయితే తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఫైట్ ఉంది. 30 ఏళ్ళు పాటుగా అధికారంలో ఉన్న కమ్యూనిస్టులు మళ్ళీ అక్కడ అధికారం పోయిన తర్వాత మళ్ళీ అధికారంలోకి రావడానికి పెద్దగా ప్రయత్నాలు కూడా చేస్తలేనట్టుగానే కనబడుతున్నది. ఫైట్ అయితే బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్గా మారిపోయింది. మమతా బెనర్జీ వర్సెస్ నరేంద్ర మోదీగా ఫైట్ మారింది. ఇక నెక్స్ట్ తమిళనాడు విషయానికి వస్తే డిఎంకే ఉన్నది అధికారంలో, అండ్ అన్నా డిఎంకే వీళ్ళందరూ పోటీ చేస్తున్నారు. ఇంకొక వైపున విజయ్ పార్టీ కొత్తగా తెర మీదకి వచ్చింది. సో విజయ్ పార్టీ కూడా కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉందని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. దాదాపు కొంతమంది 50-60 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని కొంతమంది చెప్తున్నారు. సో ఇట్లా విజయ్ కూడా చాలా కీలకం కాబోతున్నారు. ఇక కేరళ విషయానికి వస్తే కేరళలో 2 పార్టీలు, 2 కూటమిలు, ఎల్డిఎఫ్ అండ్ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యూడిఎఫ్, ఈ రెండింటి మధ్యనే పోటీ ఉంటుంది. సో వీళ్ళలో ఎవరో ఒకరు ఇక్కడ బీజేపీ పెద్దగా ప్రభావం ఉండే అవకాశం కనబడట్లేదు. అస్సాం విషయానికి వస్తే అస్సాంలో బీజేపీ అండ్ అస్సాం గణ పరిషత్ వీళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు. వాళ్ళే మళ్ళీ అధికారంలోకి వస్తారా, వేరే పార్టీ, వేరే కూటమి వచ్చే అవకాశం ఉందా చూడాలి. ఇక్కడ 126 స్థానాలు ఉన్నాయి. పాండిచ్చేరిలో బీజేపీ అండ్ చిన్న చితక పార్టీలు, కాంగ్రెస్ ఇవన్నీ కూడా అక్కడ పోటీలో ఉన్నాయి. సో జస్ట్ ఒక 30 స్థానాలే అక్కడ, కేంద్ర పాలిత ప్రాంతం ఇది. సో దీని మీద డిస్కస్ చేద్దాం, ఏం జరుగుతున్నది, ఏం జరగబోతున్నది, ఎవరికి మెజారిటీ రాష్ట్రాలు దక్కే అవకాశం ఉంది, ఎవరి పెర్ఫార్మెన్స్ ఏంటి మాట్లాడదాం. ఎందుకంటే ఏప్రిల్ 9th అంటే 3 రాష్ట్రాల్లో అస్సాం కానీ అండ్ పాండిచ్చేరి, కేరళ, ఈ 3 రాష్ట్రాల్లో ఏప్రిల్ 9th ఎలక్షన్ ఉంది. మే 4th రిజల్ట్. వెస్ట్ బెంగాల్లో అయితే టూ ఫేజెస్లో ఎలక్షన్. తమిళనాడులో ఏప్రిల్ 23rd సింగిల్ ఫేజ్లో ఎలక్షన్. ఈ 5 రాష్ట్రాలకు సంబంధించిన రిజల్ట్ మే 4వ తేదీన రాబోతున్నది. నా ముందు బీకాన్ సంస్థ అధినేత మధు గారు ఉన్నారు. ఆయన చాలా సర్వేలు చేశారు. మొన్న మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా ఆయన సర్వేలు అక్యురేట్గా కనిపించింది రిజల్ట్ అన్నది. సో వాళ్ళు వేసిన అంచనాలు అన్నవి అదే నిజమైంది. అంతకుముందు సర్పంచ్ ఎలక్షన్స్లో కానీ, ఇంకా ఈ మధ్యకాలంలో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో కానీ చాలా గట్టిగానే వాళ్ళు తమ సర్వే రిపోర్ట్స్లో సక్సెస్ సాధించారు. సో ప్రస్తుతం నా ముందు ఉన్నారు. నమస్తే అన్న. గుడ్ మార్నింగ్. సో మీ అంచనా ఏంటి ఈ ఎలక్షన్, ఈ 5 రాష్ట్రాల్లో ఎన్ని రాష్ట్రాలు బీజేపీ కూటమికి, ఎన్ని రాష్ట్రాలు ఇండియా కూటమికి వచ్చే అవకాశం ఉంది 5లో? ఈ 5లో అంటే మేము సర్వే పర్టికులర్గా ఒక పాండిచ్చేరి, తమిళనాడులో 3 కాన్స్టిట్యున్సీ చేసినాము. మిగతా అస్సాం, మిగతా కొన్ని మాకు దగ్గరగా స్టార్ట్అప్ కంపెనీ 3 రాష్ట్రాల్లో మేము చిన్న చిన్న శాంపిల్స్ ఇస్తే స్టార్ట్అప్ కంపెనీ వాళ్ళు, అస్సాంలో ఒక లా కాలేజ్ స్టూడెంట్స్ కొత్తగా స్టార్ట్ చేసినారు వాళ్ళ కంపెనీ, వాళ్ళు మాతో కాంటాక్ట్ అయితే మేము ఓన్ అనాలిసిస్ చేసినాం. ఇట్లా పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో అనాలిసిస్ తీసుకొని ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. ఇది ప్రైమరీ అనాలిసిస్ మట్టికే, కాకపోతే మాకు క్లియర్గా ఉంది. కాకపోతే మళ్ళీ ఒకసారి గ్రౌండ్లోకి వెళ్ళి ఏప్రిల్ 1st ఆర్ ఏప్రిల్ 10th ఈ 2 ఫేజ్లో మీరు 9th రోజు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం ఇండియా వైజ్. ఇప్పటి వరకు మీరు గమనించిందండి 5 రాష్ట్రాల్లో ఎవరిది పర్ఫార్మెన్స్? ఒక్కొక్క రాష్ట్రం మనం మాట్లాడదాం. ముందుగా పశ్చిమ బెంగాల్ గురించి మాట్లాడదాం. సో చాలా బిగ్ ఫైట్ ఇది. సో చాలా పెద్ద రాష్ట్రం, 294. మమతా బెనర్జీ ఫైర్ బ్రాండ్, ఆమె గట్టిగా పోరాడుతున్నది. 3 సార్లు ముఖ్యమంత్రి, 4వసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నది. సో యాంటీ ఇన్కంబెన్సీ ఇవన్నీ ఒకవైపు, బీజేపీ అక్కడ ఎమర్జీ కావాలని ప్రయత్నం చేస్తున్నది. కొంత సక్సెస్ కూడా అయింది. సో కమ్యూనిస్టులను వెనక్కి నెట్టేసి సో ఆ ప్లేస్ని బీజేపీ ఆక్యుపై చేసేసింది. సో
ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి? సో పశ్చిమ బెంగాల్లో విచిత్రమైన పరిస్థితి ఉంది. మమతా బెనర్జీ ఇండియా కూటమిలో ఉంటూ కూడా కాంగ్రెస్, సిపిఐ వాళ్ళు ఇండియా కూటమిలో బయటకు వచ్చి పోటీ చేస్తున్నారు. వాళ్ళు ముగ్గురు కలిసి కనుక పోటీ చేస్తే బంపర్ అంటే మంచి ఫిగర్తో గెలిచేటోళ్ళు. అక్కడ ఇండియా కూటమి స్పాయిల్ చేసుకున్న పరిస్థితి ఉంది. మమతా బెనర్జీ మళ్ళీ సిపిఐ వాళ్ళకి అవకాశం ఇచ్చి మళ్ళీ వాళ్ళు ఎప్పుడు మళ్ళీ యాక్టివ్ అవుతారనే ఉద్దేశంగా పక్కకు పెట్టేసింది. కాంగ్రెస్ వాళ్ళు స్ట్రాటజీస్ మీకు తెలుసు కదా, వాళ్ళు ఎక్కడ ఏ సందర్భంలో ఉంటారో తెలియదు. అదేవిధంగా బీజేపీ పుంజుకున్నదన్నమాట వాస్తవము. కాకపోతే చాలా స్ట్రాటజీస్, చాలా సర్వే కంపెనీలు, అనలిస్ట్ మార్నింగ్ టీవీలో చెప్పేటప్పుడు దూసుకెళ్ళిపోతుంది, అది ఇది ఉంది. కానీ గ్రౌండ్ స్థాయిలో బూత్ లెవెల్లో మటుకు తృణమూల్ కాంగ్రెస్ పటిష్టంగా ఉన్నది. ఆమెంత నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నది. ఒక ఎలక్షన్ ఇంజనీరింగ్ కానీ, సోషల్ ఇంజనీరింగ్ కానీ, లేకపోతే ఎలక్షన్ సెట్ అటెంప్ట్ చేయడంలో ఒకవేళ తను ఓడిపోయినప్పటికి కూడా అంటే ఎన్ని రకాల విద్యలు పెట్టడానికి సార్ మమతా బెనర్జీ రెడీగా ఉంది. దాన్ని అడ్డుకోవడానికి బీజేపీ కూడా సిద్ధంగానే ఉంది. ఈసారి 294 స్థానాల్లో మా అంచనా ప్రకారం, అంటే ఇప్పుడు నెంబర్ చెప్పడం కరెక్ట్ కాదు, కాకపోతే మమతా బెనర్జీకి మ్యాజిక్ ఫిగర్ కు కావాల్సినటువంటి ఆధిక్యత అయితే ఇప్పుడు కనిపిస్తుంది. సో మ్యాజిక్ ఫిగర్ అంటే 140, 147 అంటే అప్రాక్సిమేట్లీ 150 వేసుకుంటే మనకు క్లియర్ 294/2 కదా, అంటే 148, 149 రావాల్సి వస్తే మంచి కంఫర్ట్ మెజర్ లో ఉంటుంది. పోయినసారి వాళ్ళకి 200 చిల్లర వచ్చినాయి, తగ్గుతుంది. బీజేపీ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. బీజేపీ కూడా ఈసారి ట్రిపుల్ డిజిట్ అంటే 100 ప్రాంతంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ పూర్తి స్థాయిలో అధికారం చేజించుకునేటువంటి అవకాశం అయితే బీజేపీకి ఉండకపోవచ్చు. చాలా కారణాలు ఉన్నాయి. అంటే అక్కడ ముస్లిమ్స్ ప్రభావం చూపేటువంటి కాన్స్టిట్యున్సీస్ ఒక 75 ఉన్నారు గారు. ఆ 75లో తండర్గా అవుట్ రైట్ గా వాళ్ళు ఒక 40-50% వేసినా మమతా బెనర్జీ బయటపడే అవకాశం ఉంటుంది. ఆ 75 పోను ఇంకొక 75 ఫైట్ చేస్తుంది. అంటే దిస్ కీ ఫ్యాక్టర్ విచ్ వి ఐడెంటిఫై దర్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఏంటంటే మమతా బెనర్జీ దగ్గర యాంటీ ఇన్కంబెంట్స్ ఉంది, కానీ బెంగాల్ వాళ్ళకి అలవాటు అయిపోయింది. అంటే ద్రవ్యోల్బణం కానీ, నిరుద్యోగం కానీ, శాంతి భద్రతల విషయంలో కానీ, తర్వాత ఉన్నప్పటికీ కూడా లాస్ట్ టైం ఎంపీ ఎలక్షన్లో కూడా మంచి పోరాటం చేసింది. ఓన్లీ బీజేపీకి ఒక మైనస్ ఏంటంటే వేవ్ ఉంది, కానీ కింద బూత్ స్థాయిలో పటిష్టంగా కొన్ని నియోజకవర్గాలు లేదు. అంటే బూత్ స్థాయిలో అంటే ఇప్పుడు మనకు ఎట్లా చెప్తామంటే ఎగ్జాంపుల్ తెలంగాణలో 8 మంది ఎంపీలు గెలిచినారు వేవ్లో, ఇది బూత్ స్థాయి ఏం లేకపోయినా గెలిచినారు. అంటే అది ఎలక్షన్ ఇంజనీరింగ్లో. అట్లనే కూడా ఇక్కడ బీజేపీకి అలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి నాకు తెలిసినంత వరకు 160-170 వరకు మమతా బెనర్జీకి రావచ్చు. బీజేపీ కూడా 110-100 టచ్ అవకాశం ఉంటుంది. సో ఈ స్టేట్ అంతా కూడా మైగ్రేషన్ మీద పెద్ద డిస్కషన్ ఉంది. రోహింగ్యాలు బంగ్లా నుంచి వీళ్ళంతా వచ్చారు, ఇదంతా పెద్ద పెద్ద చర్చ. మొన్న జరిగిన ఓట్ల ప్రక్షాళన దీంట్లో కూడా లక్షలాది ఓట్లు పోవడం జరిగింది. సో అండ్ మొన్న రీసెంట్గా డీజీపీని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ని, కోల్కతా ఎస్పీని వీళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ నుంచి విధుల నుంచి టోటల్గా పక్కన పెట్టేసారు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కనుక మనం గమనిస్తే బీజేపీ చాలా గట్టిగా ఫైట్ చేయడానికి, సో ఆ ఎలక్షన్ ఎట్లాగైనా చేజిక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతున్నది. ఈ ఓట్ల ప్రక్షాళన అండ్ ఈ మైగ్రేషన్ ఇవన్నీ ఓట్ పోలరైజ్ కావడానికి అవకాశం లేదా బీజేపీకి అనుకూలంగా? చాలా ఓట్లు, దాదాపు 20 లక్షల ఓట్ల వరకు తొలగించబడ్డాయి, జరిగినాయి. అందులో ముస్లిం ఓట్స్ తీసేసినారు, తర్వాత హిందూ ఓట్స్ తీసేసినారు. కార్యకర్తల బేస్డ్ ఏం తీయలే, కానీ అది ఇంపాక్ట్ ఉన్నది కాబట్టి కొంచెం పర్ఫార్మెన్స్ అనేది లో అయింది. రెండోది ఏంటంటే ఎప్పుడైనా స్టేట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొంత ఎవరిని మార్చినా ఎవరు మార్చకపోయినా కొంత అడ్వాంటేజ్ ఉంటుంది గవర్నమెంట్, ప్రభుత్వ అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళకు. మూడోది ఏంటంటే మమతా కూడా ఈసారి గెలిచే అవకాశం చాలా తక్కువ ఉంది తన స్థానంలో. బబిన్పూర్ అనే కాన్స్టిట్యున్సీలో సువేందు చాలా టైట్ ఇస్తున్నాడు. అయితే చూడాలి, ఏది ఉన్నా నెక్ టు నెక్ గెలుస్తారు. ఆమె ఓడిపోయినా కానీ లాస్ట్ టైం కూడా ఓడిపోయినప్పటికి కూడా మళ్ళీ ఎమ్మెల్సీతో 6 నెలల ఎలక్షన్లకు అటెండ్ అయ్యి మళ్ళీ ఒక ప్లేస్ తీసుకొని గెలిచింది. సేమ్ అట్లే జరగవచ్చు, కాకపోతే చాలా టైట్ ఉంటుంది. మీరు అన్న ఇంపాక్ట్ ఉంది కంపల్సరీ. ఎస్ఆర్ ఉంది, స్పెషల్ ఇంటెలిజెన్స్ రివిజన్ ఇంపాక్ట్ ఉంది. తర్వాత మీరు అనుకున్నటువంటి శాంతి భద్రతలు మార్చడం ఉంది. బీజేపీ తనకున్నటువంటి అన్ని రకాల ఎలక్షన్ కమిషన్ వాడుతున్నప్పటికి కూడా మమతా బెనర్జీ వారిని అన్నింటినీ మేము గ్రౌండ్లో ఒక 2-3 డేస్ ఒక 7-8 కాన్స్టిట్యూన్సీ మేము తిరిగినప్పుడు మాకు అనిపించింది ఏంటంటే వేవ్ అయితే ఉంది. అంటే తగ్గినప్పటికి కూడా మరీ బీజేపీ ఒక 170-180 స్థానాలు గెలిచేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తలేదు. ఎందుకంటే గ్రౌండ్ మైక్రో మేనేజ్మెంట్ మమతా బెనర్జీది బాగుంది. 200 చిల్లర నుంచి ఆమెకు ఒక 60 సీట్లు ఈజీగా తగ్గిపోతాయి. 215 నుంచి ఒక 60 తగ్గితే 155-160 స్థానాల వరకు. సో వాట్ అబౌట్ కమ్యూనిస్టులు? ఎందుకంటే వాళ్ళు 30 ఏళ్ల పైన అధికారంలో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ తో కలిసి వాళ్ళు పోటీ చేస్తున్నట్టున్నారు. వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అసలు? సిపిఐ, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నారు గారు. వాళ్ళకు మాకు తెలిసినంత వరకు ఒక 5 నుంచి 10 సీట్ల కంటే ఎక్కువ రావు. మాక్సిమం 10 అయితే దాటవు. కాంగ్రెస్ ఒక ఎంపీ స్థానం ఉన్నది లాస్ట్ టైం. ఉన్నప్పటికీ కూడా
10,000 మెజారిటీ కంటే ఓడిపోయినాయి ఒక 9 స్థానాలే లాస్ట్ టైం ఎలక్షన్స్లో, ఎవరు కమ్యూనిస్టులను కాంగ్రెస్ కలిసి. అక్కడ ఏదన్నా ముస్లిం ఓట్స్ మైగ్రేట్ అయి జరిగితే ఈ రిజల్ట్ వస్తుంది, అంతే తప్ప మళ్ళీ పాత పరాభం ఎదుర్కొని 30, 40, 50 సీట్లు వచ్చే అవకాశం అయితే లేదు. వీఆర్ వెరీ క్లియర్. ఇప్పుడున్న అనాలిసిస్ ప్రకారం ఏమన్నా మళ్ళీ మిస్టేక్ చేసుకొని ఇంకేమన్నా స్పీచెస్లో కానీ నారేషన్లో తప్పు ఉంటే, లేకపోతే మిస్టేక్స్ సెల్ఫ్ గోల్ చేసుకుంటే మనం చెప్పలేం. కానీ ప్రజలు వ్యతిరేకత ఉన్నది, బీజేపీ గ్రాఫ్ ఉన్నది, అయినప్పటికీ కూడా మ్యాజిక్ ఫిగర్ను దాటే అంత గ్రాఫ్ అయితే కనిపిస్తలేదు. సిపిఐ, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ల యొక్క పర్ఫార్మెన్స్ అయితే అంతంత మాత్రం లేదు, ఒక 5-10 నుంచి వరకు మట్టుకు ఉన్నది అక్కడ. సో లాస్ట్ టైం ప్రశాంత్ కిషోర్ ఉన్నట్టున్నాడు ఎలక్షన్లో, మమతా బెనర్జీకి ఆమె మంచి స్ట్రాటజిస్ట్, ఎలక్షన్ ఇంజనీరింగ్ అవసరం లేదు, షీ లెర్న్ వెరీ థింగ్. ఈసారి ఎవరిని పెట్టుకోలేదు, ఏం పెట్టుకోలేదు. అంటే చిన్న చిన్న మాకు మేము కూడా కొటేషన్ ఇచ్చినాము. కాకపోతే ప్రశాంత్ కిషోర్ లాస్ట్ బీహార్ ఎలక్షన్స్ ముందే వర్క్ స్టార్ట్ చేసినాడు అక్కడ, అదే డేటా కంటిన్యూ అవుతుంది. అంటే వాళ్ళ టీమే వర్క్ చేసుకుంటున్నారు. కాకపోతే ప్రశాంత్ కిషోర్ అంటే ఆయన ఫేస్ మార్క్ అయితే అక్కడ లేదు. సో ఇప్పుడు అక్కడ ఎలక్షన్ ఫేస్ టు ఫేసా, రెండు ఫేస్, మమతా బెనర్జీ వర్సెస్ మోదీనా? అంతే, మమతా బెనర్జీ వర్సెస్ మోడీ, వేరే ఫిగర్ ఇక్కడ ఏం లేదు. అమిత్ షా ఛాలెంజింగ్ గా తీసుకున్నాడు, మొన్న ర్యాలీ కూడా సక్సెస్ అయింది. ఎవరిది? అమిత్ షా, మోడీ వాళ్ళది. అంటే ఇంకా ముందు పోతుంటే ఇంకా స్ట్రాటజిక్ స్టెప్స్ వస్తాయి. ఒకవేళ బాగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని గారు, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వచ్చినప్పుడు బీజేపీ అవలీలంగా కొట్టేయగలుగుతుంది. ఎక్కడైనా ప్రాంతీయ పార్టీ వచ్చిన దగ్గర బీజేపీ స్ట్రగుల్ అవుతుంది. మనం ఇండియా మొత్తం ఎక్కడ చూసుకున్నా కానీ అదే జరుగుతుంది. సో అట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ తో చూసినా, ఆంధ్రాలో తెలుగుదేశంతో చూసినా, ఎక్కడ పోయినా, కేరళలో చూసినా, లేకపోతే తమిళనాడులో చూసినా, ఏడికి పోయినా కానీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్న దగ్గర వాళ్ళకి స్ట్రాటజిక్ స్టెప్స్ ఉంటాయి. కానీ బీజేపీ వర్సెస్ లోకల్ పార్టీ అన్నప్పుడు, రీజనల్ పార్టీ అన్నప్పుడు పర్ఫార్మెన్స్ చాలా తక్కువ ఉంటుంది బీజేపీ.